ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినైతిని కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహముల నోటి నుండి నన్ను బయట పడవేశాను, సింహాల నోళ్ళు ముయించి నన్ను బయటికి రప్పించాడు అంటున్నాడు. అవును, ఆయన దృష్టికి నిర్దోషిగా చూపెట్టుకున్నాడంట. అందుకని దేవుడు సింహాలకి ఆయనను బలి ఇవ్వకుండా సింహాల నోట నుండి బయటికి రప్పించాడు. నిజమే కదా. ఏ ఒక్క సింహమైనా ఎదుట పడిన మనిషిని చంపకుండా ఉంటుందా? దానికి అందకుండా తప్పించుకొని పారిపోతే ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ తప్పించుకొని పారిపోతే తప్పితే అది వదిలిపెట్టదు. మరి అటువంటి సింహాల బోనులో పడవేసిన వ్యక్తి ఎదురుగా ఎటు పారిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఏ సింహము కూడా, అక్కడున్న ఏ సింహము కూడా ఏ హాని చేయలేదట. ఎటువంటి సమస్య ఆయన కలిగించలేదట. ఎందుకు అంటే దేవుడు తన దూతని పంపించి ప్రతి ఒక్క సింహానికి ఆజ్ఞాపించాడు, ఈ దానియేలు బయటికి వెళ్ళేంత వరకు మీరు నోరు తెరవకూడదు. అవును, ఆయన ఆజ్ఞకి అవి లోపడి నోరు తెరవలేదన్నమాట. అందుకని రాత్రంతా కూడా తెల్లవారే వరకు కూడా దానియేలు క్షేమంగా ఉన్నాడు. క్షేమంగా ఉన్నప్పుడు రాజు ఆయనని పిలిపించి బయటికి తీయించాడనమాట. ఆయన అంటున్నాడు, నువ్వేమీ కాలేదా? నీ దేవుడు నిన్ను రక్షించాడా దానియేలు అంటే, అవును, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఆయన కృప చూపించి నన్ను బయటికి తీసుకొచ్చాడు. నిజమే, మనం కూడా నిజంగా నిర్దోషులుగా ఉన్నామా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాం ప్రభా, మనం యథార్థంగా ఉన్నామా, పరిశుద్ధంగా ఉన్నామా అని ఆలోచించినట్లయితే, తన మాటను చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన విషయంలో త్వరగా కదులుతాడు. ఆయన మనల్ని ఆశీర్వాదకరానికి ముందుగా ఉంచుతాడు, ముందు వరుసలో ఉంచుతాడు అన్నమాట. ఎందుకంటే నా కుమార్తె నాకు అంగీకారంగా జీవిస్తుంది, నా చిత్తానుసారం జీవిస్తుంది, నా ఉద్దేశ ప్రకారం జీవిస్తుంది కాబట్టి నేను ఆ కుమార్తె, నా కుమారుని నేను తప్పించాలనుకుంటాడు దేవుడు. ఆ రీతిగా దానియేలు తప్పించిన దేవుడు మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా యథార్థంగా ఉంటే దేవుడు నేను తప్పిస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈరోజు నువ్వు చెప్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నువ్వు అంటున్నావు తండ్రి, దానియేలు నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించబడ్డాడు అంటున్నావు తండ్రి. ప్రభ, మేము కూడా నిర్దోషులుగా ఉండి మరి నీ నామాన్ని బట్టి మేము తప్పించబడే వారిగా సహాయం చేయండి. ప్రభా, నేను ప్రేమించే వారుగా తండ్రి, నీ అందు భయం భక్తులు కలిగిన వారంగా తండ్రి ప్రవేశ నీ నామాన్ని మహిమపరిచేవారుగా మమ్మల్ని నుంచి సహాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు నాయనా. నీ కృప కాపుదల్లో మాకు దయచేయండి ప్రభు. నీ సహాయం అందించండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు బర్త్డే, మ్యారేజ్లు జరుపుకుంటున్నారు, వారిని కూడా దీవించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. అయ్యా, మేము సమాధానకరంగా విధేయతగా ఉండే కృపను నడిపించండి. మిమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటూ ఘనతయు మహిమ ప్రభావాలు మీ చేతుల్లో పెడుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.